విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఐడెంటిటీ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ జీఎన్పి అంటున్నాడు. సో జీఎన్పికి సంబంధించి అంటే జీడిపి కానివ్వండి, జీఎన్పి కానివ్వండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లేదు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్. సో ఇలాంటి వీటికి సంబంధించి ఈ స్టేట్మెంట్స్‌లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, స్టేట్మెంట్ పెద్దగా ఉండొచ్చు. కానీ కాన్సెప్ట్ క్లియర్‌గా ఉన్నాడంటే మీరు చాలా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో ఇది మన సిపిఓలో ఎగ్జామ్స్‌లో అడిగిన క్వెషన్. డైరెక్ట్ క్వెషన్. సో వీటికంటే కూడా ముందు మనం అసలు ఫస్ట్ జీడీపీ అంటే ఏంటి? జీఎన్పీ అంటే ఏంటి? ఎన్ఎన్పీ అంటే ఏంటి? సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్. డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? వితిన్ ద కంట్రీ లోపల, ఏ కంట్రీకైనా సరే వితిన్ ద కంట్రీ లోపల 1 ఇయర్‌లో ప్రొడ్యూస్ చేసినటువంటి ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని ఏమంటామంటే జీడీపీ అంటామండి. అంటే ఒక కంట్రీ లోపల వితిన్ ద కంట్రీ టు వితిన్ ద కంట్రీ లోపల టెన్యూర్ ఎంత అంటే 1 ఇయర్‌లో, 1 ఇయర్‌లో ప్రొడ్యూస్ చేసినటువంటి ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని మనం ఏమనాలి? జీడీపీ అంటాం. సో 1 ఇయర్‌లో ప్రొడ్యూస్ చేసినటువంటి ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. దీన్ని మనం ఏమంటామంటే జీడీపీ అంటాం. ఏ కంట్రీ యొక్క డెవలప్‌మెంట్ అయినా సరే దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే జీడీపీని బేస్ చేసుకొని చెప్తామండి. అంటే ఈ జీడీపీ గ్రోత్ మంచిగా ఉండింది అంటే ఆ కంట్రీ డెవలప్ అవుతున్నట్టే లెక్క. సో ఇది జీడీపీ. అంటే వితిన్ ద కంట్రీలో ప్రొడ్యూస్ చేసినటువంటి ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ జీఎన్‌పీ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సరే. మరి ఈ జీడీపీ నుంచి జీఎన్‌పీ ఎలా వస్తది? దేనికైనా బేస్ ఏదంటే జీడీపీనే అండి. జీడీపీని బేస్ చేసుకొని మిగతా అన్ని టెర్మినాలజీస్‌ని మనం డిఫైన్ చేస్తాం. మరి జీఎన్‌పీ అంటే ఏంటంటే ఇక్కడ ఏమన్నాం? వితిన్ ద కంట్రీ అని చెప్పాం. ఇక్కడ వితిన్ ద కంట్రీ అవసరం లేదు. మెంబర్స్ ఆఫ్ ది కంట్రీ అంటే వితిన్ ద కంట్రీలో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ కంట్రీ యొక్క పీపుల్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని మనం ఏమంటామంటే జీఎన్‌పీ అంటాం. అంటే మెంబర్స్ ఆఫ్ ది కంట్రీ. అంటే మెంబర్స్ అంటే ఏంటి? పీపుల్. అక్కడున్న పీపుల్ అందరూ కూడా మళ్ళీ 1 ఇయర్‌లో ప్రొడ్యూస్ చేసినటువంటి ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అది కూడా ఏంటి? ఆల్ ఫైనల్ గూడ్స్ అండి. రెడీ టు కన్జంప్షన్ ఉండాలి. మళ్ళీ దాని ఫర్దర్ ప్రాసెస్ అంటే ఒక గూడ్‌ని ప్రొడ్యూస్ చేశారనుకోండి, అది ఫైనల్ కన్జంప్షన్స్‌కి ఉండాలే గాని మళ్ళీ ఫర్దర్ ప్రాసెసింగ్ ఉండకూడదు. సో అలాంటి వాటిని ఏమంటామంటే ఫైనల్ గూడ్స్ అంటాం. సో జీఎన్‌పీలో మెంబర్స్ ఆఫ్ ది కంట్రీ అంటే పీపుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కజిన్ ఉన్నాడు. తను ఇండియన్నే. కానీ యూఎస్‌కెళ్ళి అమౌంట్ సంపాదించి ఇండియాకి పంపిస్తూ ఉంటాడు. రైట్? కానీ అతను కంట్రీ ఇప్పుడు అతను ఎక్కడ తీసుకోవాలి? జీడీపీలో తీసుకోవాలా? జీఎన్‌పీలో తీసుకోవాలా? అంటే జీఎన్‌పీలో తీసుకోవాలి. జీడీపీలో తీసుకోకూడదు. అంటే జీడీపీలో వితిన్ ద ఇండియాలో ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్సే తీసుకోవాలి. కానీ జీఎన్‌పీ దగ్గర తీసుకొనొస్తే ఒక పర్సన్ అంటే ఇండియన్ అదర్ కంట్రీలోకెళ్ళి డబ్బులు సంపాదించుకొని ఇండియాకి పంపిస్తూ ఉంటాడు. వాళ్ళని కూడా ఏం చేసుకోవాలంటే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు బంగ్లాదేశు, మయన్మారు ఈ కంట్రీస్ వాళ్ళున్నారు. వాళ్ళు ఇక్కడ గూడ్స్ నేపాల్ కంట్రీ గాని, ఇక్కడ గూడ్స్ ఇక్కడ డబ్బులు సంపాదించి ఏం చేస్తుంటారు? వాళ్ళ కంట్రీకి పంపిస్తూ ఉంటారు. అంటే ఇండియాకొచ్చే డబ్బుల్ని యాడ్ జేసుకోవాలి. అదర్ కంట్రీస్‌కెళ్ళిపోయే వాళ్ళని ఏం జేయాలి? సబ్‌స్ట్రాక్ట్ జేయాలి. అప్పుడు దాన్నేమంటామంటే జీఎన్‌పీ అంటాం. అంటే
ఆ కంట్రీలో ఉండే పీపుల్ అందరూ కూడా ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఆర్ సర్వీసెస్‌ని అందరిని యాడ్ జేసుకోవాలి. ప్లస్ అదర్ కంట్రీస్ వాళ్ళు చేసిన దాన్ని ఏం జేయాలి? సబ్‌స్ట్రాక్ట్ జేసుకోవాలి. దాన్నే మనం ఏమంటామంటే జీఎన్‌పీ అంటాం. అంటే జీఎన్‌పీ ఎలా వస్తుంది అంటే జీడీపీలోకి జీడీపీ ప్లస్ అబ్రాడ్ ఇన్‌కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే అదర్ కంట్రీలో నుంచి మనకి ఇండియాకొచ్చేది మైనస్ ఇన్‌కమ్ టు అబ్రాడ్. దీన్ని మనం ఏమంటామంటే జీఎన్‌పీ అంటాం. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థమైందనుకుంటాను జీఎన్‌పీ అంటే. అంటే వితిన్ ద కంట్రీలోకి వచ్చేదాన్ని యాడ్ జేసుకోవాలి. కంట్రీ నుంచి బయటికెళ్ళేదాన్ని ఏం జేయాలి? సబ్‌స్ట్రాక్ట్ జేసేయాలి. నెక్స్ట్ ఎన్ఎన్‌పీ నెట్ నేషనల్ ప్రొడక్ట్. నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఇది జాగ్రత్తగా వినండి. వీటిపైన 2 క్వెషన్స్ ఎగ్జామ్స్‌లో క్రియేట్ చేశారండి. ఒకసారి టైర్ 1లోనే సీజీఎల్ టైర్ 1లోనే 2 క్వెషన్స్ క్రియేట్ చేశాడు. ఒకటి ఎలా అడిగాడంటే ఎన్ఎన్‌పీ ఈజ్ ఈక్వల్ టు జీఎన్‌పీ ప్లస్ డాష్ లేదు జీఎన్‌పీ మైనస్ డాష్ ఇలా క్వెషన్ అడిగాడు ఒకసారి ఎన్ఎన్‌పీ మీద. ఇంకొకటి క్యాపిటల్ అసెట్ వాల్యూని మనం ఎలా చెప్తాం? అంటే ఒక ప్రెజెంట్ క్యాపిటల్ అసెట్ వాల్యూ మైనస్ ఏంటి అనేసి అడిగాడు. సో, ఎన్ఎన్‌పీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజిటల్ బోర్డే ఉందనుకోండి. ఈ డిజిటల్ బోర్డు 2 ఇయర్స్ బ్యాక్ కొన్నారు. సో, దీనివల్ల అసెట్ అనేది క్రియేట్ అవుతోంది. దీనివల్ల ఇన్‌కమ్ జనరేట్ అవుతోంది. అంటే గూడ్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే మీకు సర్వీస్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా! ఆన్‌లైన్ క్లాసెస్ అని ప్రొవైడ్ చేయడం అనేది సర్వీస్ అనేది. సో, ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు సర్వీస్ ప్రొవైడ్ చేసిన దానికి మీరు మాకు అమౌంట్ పే చేస్తుంటారు. కానీ మీరు పే చేసిన మొత్తం అమౌంట్‌ని కన్సిడర్ చేయాలా అంటే చేయకూడదండి. ఎందుకు అంటే మేము మీకు సర్వీస్ ప్రొవైడ్ చేసేదానికి యూజ్ చేస్తున్నటువంటి ఇప్పుడు ఈ డిజిటల్ బోర్డ్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, సిస్టమ్స్ కానివ్వండి, దీని వాల్యూ ఏమైపోతూ ఉంటది? 1 ఇయర్ తర్వాత ఈరోజు దీని వాల్యూ ఒక 7,00,000 అనుకుంటే 1 ఇయర్ తర్వాత దీని వాల్యూ ఏమైపోతది? డిప్రిషియేట్ అయిపోతది. అంటే ఈ వాల్యూని తగ్గిందని కూడా ఏం చేయాలి? కన్సిడర్ తీసుకోవాలి. అంటే ఎన్ఎన్‌పి అనేది ఎలా వస్తుందంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్‌లో నుంచి ఏం సబ్‌స్ట్రాక్ట్ చేయాలి అంటే డిప్రిసియేషన్‌ని ఏం చేయాలి? సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్ ఎగ్జామ్స్‌లో అడిగాడండి టైర్ 1లో. ఎన్ఎన్‌పి ఈజ్ ఈక్వల్ టు జీఎన్‌పి మైనస్ డిప్రిసియేషన్. ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. దేన్ని సబ్‌స్ట్రాక్ట్ చేసేయాలంటే క్యాపిటల్ అసెట్ వాల్యూ. ఇది డిజిటల్ బోర్డ్ అనేది క్యాపిటల్ అసెట్. దీనివల్ల ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాం. ఒక అసెట్ క్రియేట్ అయింది. ఇది అసెట్ వాల్యూ ఏమైపోతుందంటే లాంగ్ రన్‌లో దీని యొక్క వాల్యూ ఏమైపోతుందంటే డిప్రిషియేట్ అయిపోతూ ఉంటుందండి. సో, ఎన్ఎన్‌పి అనేది జీఎన్‌పి మైనస్ డిప్రిసియేషన్. సో, నేషనల్ ఇన్‌కమ్ అంటే ఎన్ఎన్‌పిని నెట్ నేషనల్ ప్రొడక్ట్‌ని ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద గాని కాలిక్యులేట్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే నేషనల్ ఇన్‌కమ్ అని పిలుస్తాం. నేషనల్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ఎన్ఎన్‌పిని ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద మనకి జనరల్‌గా మార్కెట్ కాస్ట్ ఉంటది. ఫ్యాక్టర్ కాస్ట్ 2 ఉంటాయి. సో, ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద గాని కాలిక్యులేట్ చేస్తే దాన్నే మనం నేషనల్ ఇన్‌కమ్ అని పిలుస్తాం. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 క్వెషన్స్ పైన ఈ నాలుగిటి పైన క్వెషన్స్ పడడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఇంకొకటుంది. పర్ క్యాపిటా ఇన్‌కమ్. దీంట్లో అడిగేదన్నీ ఇవే. ఎగ్జామ్ ముందు ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్‌గా తెలిసి పెట్టుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ దీన్ని చదవాల్సిన అవసరం రాకూడదండి. సో, ఈ 5 టాపిక్‌ల నుంచి ఒక్క క్వెషన్ అయితే గ్యారంటీగా అడుగుతూనే ఉంటారు రెగ్యులర్‌గా. టైర్ 1లో గాని, టైర్ 2లో గాని ఈ క్వెషన్స్ అడిగేదానికి చాలా చాలా ఛాన్సెస్ ఎక్కువ. సరే పర్ క్యాపిటా ఇన్‌కమ్ అన్నా లేదా యావరేజ్ ఇన్‌కమ్ అయినా అంటే ఏంటి? పర్ క్యాపిటా ఇన్‌కమ్ కానీ లేదా యావరేజ్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే సో, నేషనల్ ఇన్‌కమ్ లేదా టోటల్ ఇన్‌కమ్ అన్నా ఇక్కడ నేషనల్ ఇన్‌కమ్ అన్నా 2 ఒకటే అండి. బై టోటల్ పాపులేషన్. టోటల్ పాపులేషన్‌తో గాని డివైడ్ చేస్తే మనకేమొస్తుందంటే పర్ క్యాపిటా ఇన్‌కమ్ వస్తది. సో, లేదు అంటే యావరేజ్ ఇన్‌కమ్ అనేది వస్తది. ఒకసారి ఎగ్జామ్‌లో అడిగాడు. పర్ క్యాపిటా ఇన్‌కమ్ డెఫినిషన్ అడిగాడు. ఇంకొకసారి
పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ని దేంతో డివైడ్ చేయాలి అని అడిగాడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేషనల్ ఇన్కమ్ని లేదా టోటల్ ఇన్కమ్ అయినా నేషనల్ ఇన్కమ్ అయినా రెండు ఒకటే. నేషనల్ ఇన్కమ్ని దేంతో డివైడ్ చేయాలని అడిగాడు ఒకసారి. దేంతో డివైడ్ చేయాలంటే టోటల్ పాపులేషన్తో డివైడ్ చేయాలి. ఒకసారి ఈ 2 క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో పడ్డాయి. సో ఇది మనకు ఈ కాన్సెప్ట్స్ జీడిపి అండ్ జిఎన్పి, ఎన్ఎన్పి వీటి గురించి. సో ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. జిఎన్పి ఈ స్టేట్మెంట్ చూద్దాం. జీడిపి ప్లస్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంప్లాయిడ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఎంప్లాయిడ్ అయినటువంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి డొమెస్టిక్ ఫ్యాక్టర్స్లో వచ్చినటువంటి ఇన్కమ్. ఇది కరెక్టే. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ప్లస్సే అంటున్నాడు. ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎంప్లాయిడ్ ఇన్ ద డొమెస్టిక్ ఎకానమీ. డొమెస్టిక్ ఎకానమీ వాళ్ళు వరల్డ్ ఎకానమీలో వరల్డ్ ఎంప్లాయిడ్ ఇక్కడున్న వాళ్ళు, ఇక్కడ ఎంప్లాయ్ అయిన వాళ్ళు, ఇక్కడున్న ఎంప్లాయ్ అయిన వాళ్ళని ఏం చేయాలి? సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంప్లాయిడ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఎంప్లాయ్ అయిన వాళ్ళని ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉండాలి. ఇది కూడా కాదు. నెక్స్ట్ సి GNP is equal to GDP plus factor income earned by the domestic factors of production in the rest of the world. ఇది కరెక్టే. మైనస్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎంప్లాయిడ్ ఇన్ ద డొమెస్టిక్ ఎకానమీ. సో డొమెస్టిక్ ఎకానమీలో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చేయాలి? మనం మైనస్ చేయాలి. సో మైనస్ చేశారు కదా. సో ఆన్సర్ సి. నెక్స్ట్ వన్. విచ్ థియరీ ఈజ్ యూజ్డ్ టు మేక్ లాంగ్ రన్ ప్రిడిక్షన్స్ అబౌట్ ఎక్స్చేంజ్ రేట్స్ ఇన్ ఏ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అంటున్నాడు. సో లాంగ్ రన్ ప్రిడిక్షన్స్లో ఎక్స్చేంజ్ రేట్స్ ఇన్ ఏ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో లాంగ్ రన్ ప్రిడిక్షన్స్కి ఏ థియరీ యూజ్ చేస్తారో అని అడుగుతున్నాడు. సో ఏ థియరీ యూజ్ చేస్తారు అంటే, సరే మరి ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఒకటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తెలుసుకోవడానికి, అంటే అక్కడున్న పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తెలుసుకోవడం ఒకటి. సెకండ్ వన్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ తెలుసుకోవడానికి. ఈ లాంగ్ రన్ ప్రిడిక్షన్స్ చేస్తారు. దేని మీద అంటే ఎక్స్చేంజ్ రేట్స్ పైన. దేని మీద చేస్తారు? ఎక్స్చేంజ్ రేట్స్ మీద. ఈ లాంగ్ రన్ ప్రిడిక్షన్స్ ఎందుకు చేస్తామంటే, ఒకటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తెలుసుకోవడానికి, లేదు ఇంకొకటి ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ని తెలుసుకోవడానికి. మరి ఈ థియరీని ఏమంటామంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని పిలుస్తామండి. ఆ థియరీని ఏమని పిలుస్తామంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం. అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఏంటంటే దీన్ని ఎస్ అనే టర్మ్తో రిప్రజెంట్ చేస్తాం అనుకుందాం. P1/P2 అంటాం. అంటే కంపారిజన్. P1/P2 అంటే P1 అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక టీ షర్ట్ ఉంది. ఈ టీ షర్ట్ వాల్యూ ఒక 200-250 రూపీస్ అనుకోండి. అంటే 200 అనుకుందాం. ఒక 200 రూపీస్ అనుకుందాం. ఇదే టీ షర్ట్ వాల్యూ బంగ్లాదేశ్లోనో లేదా శ్రీలంకలోనో, ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్తే ఇదే టీ షర్ట్ వాల్యూ 500 అవుతుంది. ఇదే టీ షర్ట్ వాల్యూ ఏమవుతుంది? 500. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్స్ అలా ఉన్నాయి. అంటే ఒక సేమ్ గుడ్ ప్రైస్ ఆఫ్ గుడ్ సమ్ ఎక్స్ ఇన్ కంట్రీ 1. అంటే ఇక్కడ నేను కంపారిజన్ ఎవరి మధ్యలో చేశాను? సేమ్ టీ షర్ట్ వాల్యూని కంపేర్ చేశాను. సేమ్ టీ షర్ట్ వాల్యూని, అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఎప్పుడైనా సరే సేమ్ గుడ్ని కంపేర్ చేయాలి. బట్ ఎన్ని కంట్రీస్ మధ్యలో? 2 కంట్రీస్ మధ్యలో. అంటే ఇప్పుడు మనం ఏ కంట్రీతో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కంపేర్ చేస్తున్నామో అదే కంట్రీతో మనం ప్రైస్ని కంపేర్ చేస్తూ ఉండాలి.
price of same good X in country. సో, అంటే ఈ రెండిటిని కంపేర్ చేసినప్పుడు ఈ వాల్యూస్‌ని బట్టే మనం ఆ కంట్రీ యొక్క పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది గానివ్వండి, లేదు వాళ్ళు ఎంతవరకు పర్చేస్ చేయగలుగుతారు, దాని గురించి కానివ్వండి కంపేర్ చేస్తూ ఉంటాం. సో, ఇది దీనికోసం ఎందుకు చూస్తామంటే ఎక్స్‌చేంజ్ రేట్స్ ఇన్ ఏ ఫ్లెక్సిబుల్ ఎక్స్‌చేంజ్ రేట్ సిస్టమ్‌లో అంటే ఎక్స్‌చేంజ్ రేట్స్‌ని కాలిక్యులేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే పర్చేసింగ్ పవర్ పారిటీ థియరీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ థియరీ. దేనికోసం ఇది? ట్రేడ్ బ్యాలెన్స్ కోసం. ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 కంట్రీస్ మధ్య ట్రేడింగ్ జరుగుతా ఉంది అనుకోండి. ట్రేడింగ్ జరుగుతా ఉంది. ఇప్పుడు మన ఇండియా రేట్స్‌లో ఈరోజు అమెరికా డాలర్ ₹80 ఉంటది. కానీ మన ఇండియా రూపీస్‌లో ₹1 ఉంటది. అంటే ఈ రెండిటికి మధ్యలో 80కి, 1కి మధ్యలో బ్యాలెన్స్ ఎంతుంది? ₹79 బ్యాలెన్స్ ఉంటది. అంటే అక్కడ ఒక డాలర్ అన్నాడనుకోండి. అక్కడ ₹80 పే చేయాలి. ఇక్కడ అదే ₹1 అంటే మధ్యలో డిఫరెన్స్ ₹79 ఉంటుంది కదా! అంటే కంట్రీస్ మధ్యలో ఉండే ఆ ట్రేడ్ బ్యాలెన్స్ అంటే కొన్ని గూడ్స్ సర్వీస్ వాళ్ళు మనకు అమ్మారనుకోండి. మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ ఫైటర్ జెట్స్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. వాళ్ళకి సంథింగ్ డీల్ ఎంతో కొంత కుదుర్చుకుంటాం. కొన్ని కోట్లు, కొన్ని వందల కోట్లు, ఒక 500,00,00,000, 600,00,00,000 డీల్ కుదుర్చుకుంటాం. ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ట్రేడ్ బ్యాలెన్స్ అని పిలుస్తాం. దాన్ని మనం ఏం పిలుస్తాం? ట్రేడ్ బ్యాలెన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్? గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్‌లో ఒక స్టేట్ యొక్క గవర్నమెంట్‌లో, ఒక స్టేట్ గవర్నమెంట్‌లో కాండక్ట్ ఆఫ్ బిజినెస్‌ని కండక్ట్ చేయడానికి ఏ ఆర్టికల్ చెప్తుంది అని అడుగుతున్నాడు. సో, ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 166 చెప్తుందండి. ఆర్టికల్ 166 చెప్తుంది. సరే, గవర్నర్ యొక్క ఆర్టికల్ ఎంత? గవర్నర్ యొక్క ఆర్టికల్ 155. ఒక స్టేట్ గవర్నమెంట్ గురించి కాన్స్టిట్యూషన్‌లో ఏ పార్ట్ చెప్తుందో చెప్తారా? పార్ట్ 6లో మనకి ఎవరి గురించి చెప్తుందంటే స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్తారండి. పార్ట్ 6లో ఎవరి గురించి ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్ గురించి ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో 22 పార్ట్స్ ఉన్నాయి కదా! ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 22 పార్ట్స్ ఉన్నాయి. ఆ 22 పార్ట్స్‌లో 6థ్ పార్ట్ ఎవరి గురించి చెప్తుందంటే స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్తుంది. సరే, మరి ఒక స్టేట్ గవర్నమెంట్ ఎలా బిజినెస్ కండక్ట్ చేస్తుంది అనేది ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 166 చెప్తుందండి. సరే, ఇక్కడ కొన్ని మేజర్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 163 ఏం చెప్తుందంటే గవర్నర్‌కి అంటే ఒక స్టేట్ యొక్క రూలింగ్ మొత్తం ఎవరి మీద జరుగుతుందంటే గవర్నర్ నేమ్ మీదే జరుగుతుందండి. సో, ఒక కంట్రీ యొక్క రూలింగ్ మొత్తం ఎవరి పేరు మీద జరుగుతుందంటే ప్రెసిడెంట్ పైన జరుగుతుంది. అదేవిధంగా ఒక ఒక స్టేట్ యొక్క రూలింగ్ మొత్తం కూడా ఎవరి నేమ్ మీద జరుగుతుందంటే గవర్నర్ నేమ్ మీద జరుగుతుందండి. అప్పుడు గవర్నర్‌కి సజెషన్స్ ఇవ్వడానికి లేదా గవర్నర్ రూల్ చేయడానికి ఆయనకి అడిషన్స్ అంటే సజెషన్స్ కానివ్వండి లేదా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కానివ్వండి ఎవరుంటారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఇంక్లూడింగ్ సీఎం, చీఫ్ మినిస్టర్‌తో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అది ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 163 చెప్తుందండి. స్టేట్స్ అబౌట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్. సో, గవర్నర్‌కి రూల్ చేయడానికి, సజెషన్స్ ఇవ్వడానికి లేదా అడ్వైజ్ ఇవ్వడానికి ఎవరుంటారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. లేదు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఉంటారు. హెడ్ ఆఫ్ ది వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్ ఎవరంటే చీఫ్ మినిస్టర్. సో, ఒక్కోసారి మొన్న టైర్ 1లో ఒక క్వెషన్ అడిగాడు. ఏమని అడిగాడు అంటే న నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ఏ స్టేట్ ఆర్ ఏ సెంట్రల్ including prime minister or including CM is not more than the dash percentage of total members of the constituent assembly or parliament. అంటే క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేస్తాడంటే మినిస్టర్స్ ఇంక్లూడింగ్ సీఎం లేదా మినిస్టర్స్ ఇంక్లూడింగ్ పిఎం టోటల్ మెంబర్స్లో ఎంత పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు అనేసి క్వశ్చన్ అడిగాడు. ఎంత పర్సెంట్ ఎక్కువ ఉండదు అంటే 15% కంటే ఎక్కువ ఉండకూడదండి. ఆల్ మినిస్టర్స్
అందరూ మినిస్టర్స్ కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒక 100 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయనుకోండి. టోటల్ ఎమ్మెల్యే సీట్స్ 100 అనుకోండి. దీంట్లో 15% అంటే ఎంత 15 అంటే మినిస్టర్స్ ఎంతమంది ఉండొచ్చంటే 15 మెంబర్స్ మాత్రమే మినిస్టర్స్ ఉండొచ్చు. దానికంటే ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ తీసుకోండి. ఒక 600 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయనుకోండి. 600 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. 600 ఎమ్మెల్యేస్ ఉంటాయి. దీంట్లో 15% అంటే 90 మంది. మినిస్టర్స్ ఎంతమంది ఉండొచ్చంటే 90 మంది ఉండొచ్చు. పార్లమెంట్‌లో మనకు నంబర్ ఆఫ్ లోక్‌సభ సీట్స్ ఎన్ని? 550. 550 రైట్. దీంట్లో 15% మెంబర్స్ మాత్రం మినిస్టర్స్‌గా ఉండొచ్చు. ఎంత ఉండొచ్చు? ఓన్లీ 15% ఉండొచ్చు. ఇది ఎగ్జామ్స్‌లో అడిగాడు ఆ బిట్. 15% అనేది. సరే. నెక్స్ట్ ఆర్టికల్ 164 ఏం చెప్తుంది? సో, స్టేట్స్ అబౌట్ ద అదర్ ప్రొవిజన్స్ యాస్ టు మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. అంటే స్టేట్ లెజిస్లేచర్‌లో ఉండే మినిస్టర్స్‌కి అదర్ ప్రొవిజన్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేది ఆర్టికల్ 164. నెక్స్ట్ ఆర్టికల్ 165. ఆర్టికల్ 165 ఏం చెప్తుందంటే అడ్వకేట్ జనరల్ గురించి చెప్తుందండి. ఎవరి గురించి? అడ్వకేట్ జనరల్ గురించి చెప్తుంది. అంటే ఒక స్టేట్ యొక్క హైయెస్ట్ లా ఆఫీసర్. హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఎ స్టేట్. ఒక స్టేట్‌కి సంబంధించినటువంటి హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు అంటే అడ్వకేట్ జనరల్ అండి. అదేవిధంగా సెంట్రల్‌లో, యూనియన్‌లో హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరుంటారు? యూనియన్ గవర్నమెంట్‌లో హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరుంటారు? అటార్నీ జనరల్ ఉంటాడు. అటార్నీ జనరల్ ఉంటాడు. సో, యూనియన్‌లో అయితే. సో, ఇక్కడ ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఆర్టికల్ 165. నెక్స్ట్ ఆర్టికల్ 166 ఏం చెప్తుందంటే స్టేట్స్ అబౌట్ ది కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్. ఒక స్టేట్ యొక్క బిజినెస్ కండక్షన్ అనేది ఈ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 166 చెప్తుందండి. నెక్స్ట్ ఆర్టికల్ 167 ఏం చెప్తుంది? ఆర్టికల్ 167 ఏం చెప్తుందంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక సీఎం సో, గవర్నర్‌కి ప్రతి దాంట్లోనూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏది బిల్ పాస్ చేసినా కానివ్వండి, లేదంటే ఏదైనా కొత్త స్కీమ్ ఏదైనా తీసుకొనొస్తున్నా కానివ్వండి, ఇలాంటి వాటిల్లో అన్నిట్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికివ్వాలి? గవర్నర్‌కివ్వాలి. అది ఎవరు చెప్తుంది? ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 167 చెప్తుందండి. సో, బిజినెస్ కండక్షన్ మొత్తం ఆర్టికల్ 166. నెక్స్ట్ వన్. ఎన్ అమెండ్మెంట్ టు ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్ అంటున్నాడు. సో, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956కి అమెండ్మెంట్ తీసుకొనొచ్చారు. ఏ ఇయర్‌లో తీసుకొనొచ్చారు అంటే 2005లో తీసుకొనొచ్చారండి. 2005లో తీసుకొనొచ్చారు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లో ఈ 2005లో ఏం తీసుకొనొచ్చారంటే రిమూవల్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్. జెండర్ డిస్క్రిమినేషన్‌ని రిమూవ్ చేసింది ఎప్పుడు అంటే 2005లో అండి. ఎందుకు అంటే ఇక్కడ హిందూ సక్సెషన్ యాక్ట్‌లో ఏం తీసుకొనొచ్చారు అంటే అప్పటి వరకు గూడా వుమెన్స్‌కి అంటే ఇప్పుడు నాకొక చెల్లెలుందనుకోండి. ఇంట్లో తనకి ఈ 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం అయితే అక్కడున్న ప్రాపర్టీలో అంటే మా నాన్నగారి యొక్క ప్రాపర్టీలో తనకి పార్ట్ ఉండదండి. కానీ 2005లో ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం చేశారంటే రైట్ టు ప్రాపర్టీ అనేది ఇచ్చారనమాట. ఎవరికి? సిస్టర్స్‌కి. అంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి వుమెన్స్‌కి గూడా. ఓహ్! ప్రొవైడ్ రైట్స్ ఆన్ ప్రాపర్టీ. లేదు ఫాదర్ కానీ లేదా యాన్సెస్టర్స్ కానీ. యాన్సెస్టర్స్ యొక్క ప్రాపర్టీ మీద వీళ్ళకి కొన్ని రైట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఎప్పుడు 2005లో. 2005లో తీసుకొనొచ్చారు. యాక్చువల్లీ ఇందులో 1956లో ఉన్న యాక్ట్‌లో లేదది. కానీ ఇక్కడ తీసుకొనొచ్చారు. ఇక్కడ ఇంకొక కండిషన్ ఇచ్చారు. ఏంటి అంటే ఇప్పుడు ఒక, ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకునింది. ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకునిందనుకోండి. ఆమెకి ఫాదర్ యొక్క ప్రాపర్టీలో కూడా రైట్స్ ఉంటాయి. ఫాదర్ యొక్క ప్రాపర్టీలో కూడా రైట్స్ ఉంటాయి. బట్ విడో అయింది అంటే వాళ్ళ భర్త చనిపోయాడనుకుందాం. అంటే భర్త చనిపోయాడనుకోండి. భర్త చనిపోతే ఈ యొక్క ఫాదర్ యొక్క ప్రాపర్టీ మీద
రైట్స్ వెళ్ళిపోతాయండి. భర్త చనిపోతే, భర్త చనిపోతే ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ యొక్క యాన్సెస్టర్స్ ప్రాపర్టీ మీద రైట్స్ వెళ్ళిపోతాయి. సో, రీసెంట్‌గా ఒక హైకోర్ట్ కూడా ఇదే తీర్పు ఇచ్చిందనమాట. ఏమొచ్చిందంటే, ఒక విడో ఏం చేసిందంటే, వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ మీద ఒక కేస్ ఫైల్ చేసిందండి. ఏంటంటే, నేను విడో అయ్యాను. నా హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం నాకు మా ఫాదర్ యొక్క ఆస్తిలో నాకు పార్ట్ ఇవ్వండి. వీళ్ళు ఇవ్వట్లేదు. మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి హైకోర్ట్‌కెళ్తే తను ఏం చెప్పిందంటే, మీరు విడో అయినారు కాబట్టి మీకు వీళ్ళ హస్బెండ్ యొక్క వీళ్ళ హస్బెండ్ యొక్క ప్రాపర్టీలో మీకు రైట్స్ వస్తాయి. అండ్ మోర్ ఓవర్ విడో అయ్యి మళ్ళీ ప్లస్ రీమ్యారేజ్ చేసుకునింది ఈమె. విడో అయ్యి రీమ్యారేజ్ చేసుకుంటే, విడో అయిన తర్వాత రీమ్యారేజ్ చేసుకుంటే భర్త యొక్క ప్రాపర్టీలో ఆహ్, భర్త యొక్క ప్రాపర్టీలో పార్ట్ వస్తది గానీ, పేరెంట్స్ దాంట్లో మాత్రం రాదు అని చెప్పేసి దీంట్లోనే అమెండ్మెంట్ చేసి తీసుకొనొచ్చారనమాట. సో, ఈ 2 అమెండ్మెంట్స్ అనేవి 2005లో యాడ్ చేశారండి. దేనికోసమంటే హిందూ సక్సెషన్ యాక్ట్‌లో. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956కి ఎప్పుడు అమెండ్మెంట్ తీసుకొనొచ్చారంటే 2005లో తీసుకొనొచ్చారు. ఈ 2 చేంజెస్ అయితే చేశారు. నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. సో, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్‌కి, ప్లానింగ్ కమిషన్‌కి ఎవరు చైర్మన్‌గా ఉంటారు? యాక్చువల్‌గా ఇవి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ రైట్? నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవేవి? ప్లానింగ్ కమిషన్ కానివ్వండి, ప్లానింగ్ కమిషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్. సో, ఇప్పుడు ప్లానింగ్ కమిషన్‌ని మనం నీతి ఆయోగ్‌తో రీప్లేస్ చేసాం కదా! నీతి ఆయోగ్‌తో రీప్లేస్ చేసాం కదా! సో, ఇవి కూడా. సో, ఇవన్నీ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో, ఈ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్‌కి 99% ఎవరు హెడ్‌గా ఉంటారు అంటే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టరే ఉంటారండి. 99% వీటికి ఎవరు హెడ్‌గా ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ గానే ఉంటారు. సరే. మరి ఈ ప్లానింగ్ కమిషన్‌ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? దీన్ని 1950లో ఎస్టాబ్లిష్ చేశారండి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్‌ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1952లో ఎస్టాబ్లిష్ చేశారు. సో, ఇక్కడ మీకు ఒక క్వెషన్ ఇస్తున్నాను. ఏంటి అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్‌ని జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేశారు యాక్చువల్‌గా. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్‌ని ఎవరు స్టార్ట్ చేశారంటే జేఎల్ నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. కానీ ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారనేది మాత్రం మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే వీటిపైన చాలా సార్లు క్వెషన్స్ ఫ్రేమ్ చేశాడు. చాలా సార్లు క్వెషన్ ఫ్రేమ్ చేశాడు. సో, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ పైన చాలా సార్లు క్వెషన్ ఫ్రేమ్ చేశారు. ఎందుకంటే ఇండియాలో ఉండేవాళ్ళు రిలీజియస్ మీదో, క్యాస్ట్ మీదో ఫైట్ చేసుకోకుండా అందరూ ఇంటిగ్రేట్‌గా ఉండాలని చెప్పేసి దీని ఇంటిగ్రేషన్ కౌన్సిల్‌ని తీసుకొనొచ్చారండి. సో, మీకు వీలైతే ఏ ఇయర్‌లో తీసుకొనొచ్చారనేది కామెంట్ చేయండి. లేదా తెలిసి పెట్టుకోండండి. సో, మరి అటార్నీ జనరల్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు అంటే హైయెస్ట్ లా ఆఫీసర్. ఇండియా యొక్క హైయెస్ట్ లా ఆఫీసర్. ఈయన ఏ కోర్ట్‌లో అయినా కానీ ఆర్గ్యూ చేయొచ్చా అండి గవర్నమెంట్‌కి ఫేవర్‌గా. సో, అటార్నీ జనరల్ యొక్క ఆర్టికల్ ఎంతో చెప్తారా? అంటే ఆర్టికల్ 76 అండి. ఆర్టికల్ 76. సో, ప్రెసిడెంట్ సో, ప్రెజెంట్ అటార్నీ జనరల్ ఎవరు? అంటే కె. వేణుగోపాల్ అండి. కె. వేణుగోపాల్ గారు ప్రెజెంట్ అటార్నీ జనరల్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ అటార్నీ జనరల్‌గా వర్క్ చేస్తున్నారనమాట. మరి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్‌కి ఆర్టికల్ 52 నుంచి 62 వరకు ఆర్టికల్ 52 నుంచి 62 వరకు మొత్తం ప్రెసిడెంట్ గురించి చెప్తున్నానండి. ఆర్టికల్ 52 నుంచి 62 వరకు మొత్తం కూడా ప్రెసిడెంట్ గురించే చెప్తుంది. ఆర్టికల్ 52 దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్. 53 ఎగ్జిక్యూటివ్ పవర్స్. సో, ఇలాంటివన్నీ 52 నుంచి చెప్తుంది. ఆర్టికల్ 61
రిమూవల్ గురించి చెప్తుంది. సో, ఆర్టికల్ 52 ఏం చెప్తుందంటే, దేర్ షాల్ బి ఎ ప్రెసిడెంట్. ఖచ్చితంగా ఒక ప్రెసిడెంట్ ఉంటారని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 52. మరి ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము గారు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 63 నుంచి ఆర్టికల్ 63 నుంచి వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్తారా అండి? సరే. వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి చైర్మన్‌గా కూడా వర్క్ చేస్తారు. రాజ్యసభ చైర్మన్‌గా కూడా వర్క్ చేస్తారు. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్‌కి వీసీగా ఉంటారు. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్‌కి వీసీగా ఉంటారు. అండ్ పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలాంటి అవార్డ్స్ ఇచ్చే దాంట్లో కూడా వీళ్ళే కీ రోల్ ప్లే చేస్తుంటారు. ప్రెసిడెంటే కీ రోల్ ప్లే చేస్తుంటారు. అంటే ఆ కమిటీస్‌కి అంతా కూడా చైర్మన్‌గా ఎవరు ఉంటారంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటారండి. నెక్స్ట్ సరే ఇక్కడ ఒక క్వెషన్ అడిగాను కదా! నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడిగాను. సో, మీకు తెలిస్తే ఓకే. నో ప్రాబ్లమ్. లేదు అంటే 1961లో ఎస్టాబ్లిష్ చేశారండి నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్‌ని. మరి ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్‌లో ఫస్ట్ మీటింగ్ 1962లో జరిగిందండి. ఈ 2 ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఏదైనా అడగొచ్చు. 1962లో ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఎస్టాబ్లిష్ అయింది మాత్రం 1961లో. నెక్స్ట్ వన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ మాన్సూన్స్. సో, మాన్సూన్ అంటే ఏంటి అసలు? సో, ఇది మొన్న టైర్ 1లో క్వెషన్ అడిగాడు దీన్ని. ఇది సీపీఓలో క్వెషన్ అనుకుంటాను. సీపీఓలో అడిగాడు అనుకుంటాను. 2022లోనో, 23లోనో అడిగాడు ఈ క్వెషన్ తీసుకొనొచ్చి. సో, మాన్సూన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎన్ అరబిక్ వర్డ్. ఇట్స్ ఎన్ అరబిక్ వర్డ్. సీజన్‌తో పాటు విండ్ యొక్క డైరెక్షన్‌ని చేంజ్ చేసుకుంటుంది. అంటే సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్‌ని మనం ఏమంటామంటే మాన్సూన్ అంటాం. సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్ యొక్క సీజనల్ రివర్సల్‌ని మనం ఏమంటామంటే మాన్సూన్ అంటాం. దీనికి రెఫరెన్స్ పీరియడ్ ఎంత ఉండాలంటే 1 ఇయర్ ఉండాలండి. రెఫరెన్స్ పీరియడ్ ఎంతంటే 1 ఇయర్. అంటే ఒక 1 ఇయర్ లోపల సీజనల్ రివర్స్‌ని మనం ఏమంటామంటే మాన్సూన్ అంటాం. అది ఏ వర్డ్ అని చెప్పుకున్నాం? అరబిక్ వర్డ్. అరబిక్ వర్డ్ మౌసమ్ అనే వర్డ్ నుంచి వచ్చామండి. మౌసమ్ అనే వర్డ్ నుంచి తీసుకున్నాం. మౌసమ్ అంటే ఏంటంటే సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్. సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్‌ని మనం ఏమంటామంటే మౌసమ్ అంటాం. సో, మాన్సూన్ అనే వర్డ్ దేని నుంచి డిరైవ్ అయిందంటే అరబిక్ వర్డ్ మౌసమ్ నుంచి డిరైవ్ అవుతుందండి. సో, మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్. అదితి మంగల్ దాస్ ఈస్ ఎ లీడింగ్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ ఇన్ ద క్లాసికల్ ఇండియన్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ డాష్ అంటున్నాడు. సో, అదితి మంగల్ దాస్ సో, ఏ డాన్స్ ఫామ్‌లో ఫేమస్ అని అడుగుతున్నాడు. సో, వీటిపైన చాలా క్వెషన్స్ మన టైర్ 1లో కూడా ఫ్రేమ్ అయ్యాయి. ఒక పర్సన్ ఇచ్చేసి వాళ్ళు ఏ డాన్స్ ఫామ్‌లో ఉన్నారు లేదా ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఇచ్చి వాళ్ళు వీళ్ళ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు? సో, ఇలాంటి క్వెషన్స్ చాలా సార్లు అడిగాడు. సో, అదితి మంగల్ దాస్ యాక్చువల్‌గా ఈమె కథక్ డాన్సర్. మనకు కథక్‌లో ఇంకొక ఫేమస్ పర్సన్ ఉన్నాడు. బిర్జూ మహారాజ్. బిర్జూ మహారాజ్. ఈయన కథక్ డాన్సర్‌కి చాలా ఫేమస్ పర్సన్ అండి. బిర్జూ మహారాజ్. నేను ఎగ్జామ్స్‌లో కూడా అడిగాడు. బిర్జూ మహారాజ్ ఈస్ ఎ ఫేమస్ ఫర్ విచ్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అనేసి. దేనికంటే కథక్ డాన్సర్. సో, ఈమె యొక్క శిష్యురాలండి ఈమె. అదితి మంగల్ దాస్ వచ్చి దీనికి స్టూడెంట్ అనమాట. స్టూడెంట్. సో, హి ఈస్ ఎ ఫేమస్ ఫర్ కథక్ డాన్సర్. సో, కథక్ ఏ స్టేట్‌లో ఫేమస్ చెప్తారా? ఉత్తరప్రదేశ్ స్టేట్‌లో అండి. ఉత్తరప్రదేశ్ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్. మనకు ఇండియాలో మొత్తం ఎన్ని క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి? 8 ఉన్నాయి. 8 క్లాసికల్ డాన్స్‌లో ఒకటి కథక్ కూడా. అది ఉత్తరప్రదేశ్‌లో పెర్ఫార్మ్ చేస్తారు. కథాకళి ఏ స్టేట్? కేరళ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్ అండి. నెక్స్ట్ భరతనాట్యం తమిళనాడు స్టేట్. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్. నెక్స్ట్ వన్. హూ వాస్ ద లాస్ట్ రూలర్ ఫ్రమ్ ద తుగ్లక్ డైనాసిటీ టు రూల్ ఓవర్ ఢిల్లీ సుల్తనేట్స్ అంటున్నాడు. సో, ఢిల్లీ సుల్తనేట్స్‌లో తుగ్లక్ డైనాసిటీలో లాస్ట్ రూలర్ ఎవరు? సో, ఢిల్లీ సుల్తనేట్స్ మనకు ఎవరితో స్టార్ట్ అయ్యారు? ఫస్ట్ స్లేవ్ డైనాసిటీ వచ్చారు. ఆ తర్వాత ఖిల్జీ డైనాసిటీ. ఆ తర్వాత తుగ్లక్ డైనాసిటీ అండ్ సయ్యద్
సయ్యద్ డైనాసిటీ అండ్ లాస్ట్ వన్ లోడీ డైనాసిటీ. ఇది మనకు ఢిల్లీ సుల్తానేట్స్ గురించి. సో, ఈ ఢిల్లీ సుల్తానేట్స్ తర్వాత ఎవరొస్తారంటే మన మొఘల్స్ వస్తారు. లోడీలో లాస్ట్ ఇబ్రాహీం లోడీ తర్వాత మనకు మొఘల్స్ వచ్చేస్తారు. సో, ఇవి మనకు మిడివల్ హిస్టరీ మొత్తం కూడా వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటది. సో, ఈ 5 డైనాసిటీస్ అండ్ మొఘల్స్ గురించి మాత్రమే మనకు మిడివల్ హిస్టరీ మొత్తం ఉంటుంది. సరే, ఈ ఢిల్లీ సుల్తానేట్స్‌లో ఫస్ట్ వచ్చిందెవరు? ప్లేట్ డైనాసిటీ. సో, ఎక్కువ లాంగ్ రన్ రూల్ చేసిందెవరు అంటే తుగ్లక్ డైనాసిటీ వాళ్ళండి. లాంగ్ టర్మ్ రూల్ చేసిందెవరు అంటే తుగ్లక్ డైనాసిటీ వాళ్ళే. సో, వీటిలో మళ్ళీ ఫౌండర్ ఎవరు? తుగ్లక్ డైనాసిటీకి ఫౌండర్ ఎవరు? ఎవరు అంటే గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ యాక్చువల్‌గా ఫౌండర్ దీంట్లో. దీంట్లోనే లాస్ట్ రూలర్. లాస్ట్ రూలర్ లాస్ట్ రూలర్ ఎవరు అంటే ఈ తుగ్లక్ డైనాసిటీలో సో, లాస్ట్ రూలర్ ఎవరంటే గజరుద్దీన్ మహ్మద్ తుగ్లక్. సో, లాస్ట్ రూలర్ ఎవరంటే నజరుద్దీన్ మహ్మద్ తుగ్లక్. లాస్ట్ రూలర్ ఈయన. సో, నజరుద్దీన్. నజరుద్దీన్ మహ్మద్ తుగ్లక్. ఫేమస్ ఎవరు? మరి వీళ్ళలో ఈ తుగ్లక్ డైనాసిటీలో ఫేమస్ కింగ్స్ ఎవరు? ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఫిరోజ్ షా తుగ్లక్. ఈయన బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియాలో జిజియా ట్యాక్స్. జిజియా ట్యాక్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది కూడా లేదా బ్రాహ్మిన్స్ పైన వేసింది కూడా ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్కే. అండ్ వీళ్ళలోనే ఇంకొక ఫేమస్ కింగ్ ఉన్నారు మహమ్మద్ బిన్ తుగ్లక్. సో, మ్యూజిషియన్ అండ్ అగ్రికల్చర్‌లో ఫేమస్ పర్సన్ అండ్ పిచ్ తుగ్లక్ గూడా అంటాం. ఎందుకంటే క్యాపిటల్‌ని ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి షిఫ్ట్ చేయడం, కాపర్ కాయిన్స్‌ని ఇష్యూ చేయడం ఇలాంటివన్నీ చేసింది ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. సో, ఈ లాస్ట్‌లో ఎవరంటే నజరుద్దీన్ మహ్మద్ తుగ్లక్ ఈస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ. నెక్స్ట్ వన్. హూ హౌ వేర్ ద స్ట్రీట్స్ ఆఫ్ సిటీస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో స్ట్రీట్స్ అనేవి ఎలా ఉన్నాయి? స్ట్రీట్స్ అనేవి ఎలా ఉన్నాయి? అసలు వీళ్ళు ఏం ప్యాటర్న్ ఫాలో అయ్యారు? ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యారు అంటే గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారండి. ఇక్కడ మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో ఫేమస్ టౌన్స్ ఏవేవి ఉన్నాయి? ఫేమస్ టౌన్స్ ఏమున్నాయంటే ఒకటి హరప్ప, ఇంకొకటి మొహెంజదారో. మొహెంజదారో. హరప్పా ఒకటి, మొహెంజదారో ఒకటి. ఈ 2 ఫేమస్ టౌన్స్ హరప్పన్ సివిలైజేషన్‌లో. మరి ఇక్కడ రోడ్స్ అనేవి ఎలా ఉన్నాయి? అప్పట్లోనే 20 ఫీట్ రోడ్ ఉండేదంట అండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లోనే 20 ఫీట్ రోడ్ ఉండేవి. ఆ రోడ్స్ కూడా వెల్ ప్లాన్డ్ ఉండేవి. అంటే యాక్చువల్‌గా ఇది అర్బన్ అర్బన్ ఆర్కిటెక్చర్. అప్పట్లోనే ఇది అర్బన్ ఆర్కిటెక్చర్ ఉండేది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో. ఎందుకు అంటే అర్బన్ సివిలైజేషన్‌లో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి అంటే ఆ రోడ్స్‌ని కూడా ఒక ప్రాపర్ వేలో కన్‌స్ట్రక్ట్ చేయాలి. ఆ టైంలోనే వీళ్ళు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకున్నింది అంటే ఇక్కడ మనకు వర్షం పడితే రోడ్డు మీద ఏమవుతుంది? వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుంది కదా! కానీ హరప్పన్ సివిలైజేషన్‌లో వాటర్ ఎప్పుడు గాని స్టాగ్నెంట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఆ రోడ్స్ అనేవి వీళ్ళు ఒక ప్రాపర్ వేలో కన్‌స్ట్రక్ట్ చేశారు. ఆ ప్రాపర్ వేనే మనం ఏమంటామంటే ప్రాపర్ రోడ్ సిస్టమ్‌ని ఎలా ఉండేదంటే గ్రిడ్ సిస్టమ్. గ్రిడ్ సిస్టమ్‌ని వీళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకు అంటే అప్పట్లో 20 ఫీట్ రోడ్‌లో మళ్ళీ గ్రిడ్ సిస్టమ్ ఉండేది. గ్రిడ్ సిస్టమ్ అంటే ఏం చేసేవాళ్ళు అంటే ఒక రోడ్డుకి ఇంకొక రోడ్డుకి ఎగ్జాక్ట్‌గా పర్పెండిక్యులర్ డిగ్రీస్ ఉండేవి. అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ టు సౌత్ కానివ్వండి, లేదా ఈస్ట్ టు వెస్ట్ కానివ్వండి, ఇలా ఉన్నా కూడా రోడ్ అనేది ఎగ్జాక్ట్‌గా పర్పెండిక్యులర్‌గా ఉండేలా కన్‌స్ట్రక్ట్ చేసేవాళ్ళండి. ఎగ్జాక్ట్‌గా పర్పెండిక్యులర్‌గా ఉండేదాట్లా కన్‌స్ట్రక్ట్ చేసేవాళ్ళు. అండ్ రోడ్స్ అనేవి స్ట్రెయిట్‌గా ఉండేలా చూసుకునేవాళ్ళు. సో, ఎలా ఉండేవంటే బ్రాడ్ రోడ్స్ ఉండేవి అండ్ స్ట్రెయిట్‌గా ఉండేవండి. నెక్స్ట్ వన్. హౌ మెనీ వాట్స్ ఆర్ దేర్ ఇన్ ఎ మెట్రిక్ హార్స్ పవర్? మెట్రిక్ హార్స్ పవర్. ఓకే. ఒక హార్స్ పవర్ లేదు. హార్స్ పవర్ అనేది దేనికి యూనిట్స్? పవర్ అనేది పవర్‌కి యూనిట్స్ ఏంటి? పవర్‌కి యూనిట్స్ ఏంటి అంటే వాట్స్ కానివ్వండి, లేదా హార్స్ పవర్ కానివ్వండి. సరే మరి పవర్ అంటే ఏంటి అసలు? పవర్ అంటే ఏంటి? నీ పవర్ ఏంట్రా అంత అంటే నువ్వు ఎంత వర్క్ చేస్తావనేది. వర్క్ డన్ పర్ ఏ యూనిట్ సెకండ్ టైమ్. ఒక యూనిట్ సెకండ్‌లో నువ్వు ఎంత వర్క్ చేస్తావు? వర్క్ డన్ పర్ యూనిట్ సెకండ్. ఒక యూనిట్ సెకండ్ టైమ్‌లో మనం ఎంతైతే వర్క్ చేయగలుగుతామో దాన్నే మనం ఏమంటామంటే మన పవర్ అంటాం. సో, పవర్‌కి వర్క్ డన్‌కి ఏంటి? జౌల్. సెకండ్‌కి టైమ్ అంటే సెకండే కదా! సో, జౌల్ ఫర్ సెకండ్ అనేది యూనిట్స్. దీన్నే మనం ఏమంటామంటే ఎస్ఐ యూనిట్స్‌లో వాట్స్ అంటామండి. దీన్నే ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే వాట్స్ అంటాం. అంటే పవర్‌కి యూనిట్స్ ఏంటంటే వాట్స్ కానివ్వండి, లేదు జౌల్ పర్ సెకండ్ అనేది పవర్‌కి యూనిట్స్ అవుతుంది. మరి ఇక్కడ హార్స్ పవర్‌కి మెట్రిక్ హార్స్ పవర్ అండి. మరి హార్స్ పవర్ అనేది దేనికి యూనిట్స్? హార్స్ పవర్ అంటే 746 వాట్స్‌ని 746 వాట్స్‌ని మనం ఏమంటామంటే హార్స్ పవర్ అంటాం. సో, హార్స్ పవర్ అనేది దేనికి యూనిట్స్ అంటే పవర్‌కే యూనిట్స్ అండి. అదే విధంగా మెట్రిక్ హార్స్ పవర్. మెట్రిక్ హార్స్ పవర్ అంటే ఏంటంటే అరౌండ్ 735 వాట్స్‌ని మనం ఏమంటామంటే ఒక మెట్రిక్ హార్స్ పవర్ అని పిలుస్తాం. హార్స్ పవర్ అంటే 746 వాట్స్. అదే విధంగా మెట్రిక్ హార్స్ పవర్ అంటే 735.5 వాట్స్ అప్రాక్సిమేట్‌లీగా ఎంత అంటే 736 వాట్స్ అండి. 736 వాట్స్. సో, ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతది. నెక్స్ట్ వన్. వి ఫీల్ కూల్ వెన్ వి సిట్ నియర్ ద ఫ్యాన్. దిస్ ఈస్ బికాజ్ అంటున్నాడు. సో, మనం ఒక ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు లేదా ఒక ఏసీ రూమ్‌లో కూర్చున్నప్పుడు మనం ఎందుకు చల్లగా ఉందని మనం ఫీల్ అవుతాం అంటే, మనం వేరియస్ వర్క్స్ చేసుకొని బయట నుంచి వస్తూ ఉంటాం. లేదు సడెన్‌గా ఫియర్ వచ్చిందనుకోండి. లేదు మన హ్యూమన్ బాడీలో ఏదైనా కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఏ ఫామ్‌లో బయటకొచ్చేస్తాయంటే, స్వెట్ ఫామ్‌లో బయటకొస్తదండి. ఏ ఫామ్‌లో బయటకొస్తుంది? స్వెట్. చెమట రూపంలో మనకు స్వెట్ ఫామ్‌లో మనకు బయటకొచ్చేస్తది. సో, ఈ స్వెట్ వచ్చిందనుకోండి మనకెలా అనిపిస్తది? చిరాకుగా అనిపిస్తుంటది గదా! అప్పుడు మనం ఏం చేస్తాం? ఫ్యానేసుకుంటాం. అప్పుడు ఈ ఫ్యాన్ ఏం చేస్తుందంటే, ఈ స్వెట్‌ని ఏం చేస్తుంది? ఎవాపరేట్ చేసేసుకుంటది. ఎవాపరేట్స్ చేసుకుంటది. దీన్ని మనం ఏమంటామంటే వేపరైజేషన్ అంటాం. వేపరైజ్ చేసుకుంటది. సో, అందువల్ల మనకు వేపరైజ్ అయిపోయిందనుకోండి, సో, అది మనకు కనిపించదు స్వెట్. అందువల్ల మనకు అది చల్లగా ఉందని ఫీల్ అవుతుంటాం. సో, ఏం జరుగుతుందంటే గాలి అనేది ఏం చేస్తుందంటే, ఎయిర్ అనేది స్వెట్‌ని ఏం చేస్తుంది? వేపరైజ్ చేసేస్తుంది కాబట్టి మన హ్యూమన్ బాడీ అనేది చల్లగా ఉన్నట్టు ఫీల్ అవుతామండి. నెక్స్ట్ వన్. 'సంగ్రాయ్ ఈజ్ ఎ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా' అంటున్నాడు. 'సంగ్రాయ్ ఈజ్ ఎ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా'. యాక్చువల్‌గా ఈ సంగ్రాయ్ అనేది ఎస్పెషల్లీ త్రిపురలో మాప్ ట్రైబ్. మాప్ ట్రైబ్ అని ఒక ట్రైబ్ ఉన్నారండి. ఎవరు? మాప్ ట్రైబ్. వీళ్ళు ఏం చేశారంటే 2018లో రిపబ్లిక్ డే పరేడ్‌లో రిపబ్లిక్ డే పరేడ్‌లో వీళ్ళు వీళ్ళ డాన్స్ కల్చర్‌ని చూపిచ్చారు. ఎవరు అంటే మాప్ ట్రైబ్. మాప్ ట్రైబ్ వాళ్ళు వీళ్ళ డాన్స్ కల్చర్‌ని లేదా వీళ్ళ ఫోక్ డాన్స్‌ని వీళ్ళు అందరికి చూపిచ్చారు. అప్పటినుంచి ఈ డాన్స్ ఫార్మ్ అనేది చాలా ఫేమస్ అయింది. సో, యాక్చువల్‌గా మోగ్ అనేవాళ్ళు వీళ్ళెవరంటే బుద్ధిస్ట్స్ అండి. బుద్ధిస్ట్స్ అంటే వీళ్ళు మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు బుద్ధిస్ట్ అనేసి వీళ్ళు అనుకుంటూ ఉంటాం. సో, వీళ్ళు బుద్ధిస్ట్స్. సో, వీళ్ళు పెర్ఫార్మ్ చేసే డాన్స్‌ని ఏమంటామంటే
సంగ్రాయ్ డ్యాన్స్ అని పిలుస్తాం. సో సంగ్రాయ్ డ్యాన్స్ని ఎవరు పర్ఫామ్ చేస్తారంటే త్రిపురలో ఉన్నటువంటి మాప్ ట్రైబ్ వీళ్ళు పర్ఫామ్ చేస్తుంటారు. మరి బీహార్లో ఉన్నటువంటి కొన్ని ఫోక్ డ్యాన్సులు చెప్తారా? బీహార్లో బీహార్లో ఒక 2 ఫోక్ డాన్స్‌లు ఉన్నాయి. చాలా సార్లు ఎగ్జామ్స్‌లో అడిగాడు. ఒకటి జటా జటీన్, జటా జటీన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్. ఎగ్జామ్స్‌లో సో మెనీ టైమ్స్ అడిగారు దీన్ని జటా జటీన్‌ని. ఇంకొకటి కుమారి లాగా జుమారి, ఇంకొక ఫోక్ డాన్స్ ఏంటంటే జుమారి. మనం కుమారి అనుకుంటాం కానీ కుమారి కాదు, జుమారి. జుమారి ఈస్ ఎ ఫోక్ డాన్స్ ఆఫ్ బీహార్. సో ఈ 2 ఫోక్ డాన్స్ చాలా చాలా ఫేమస్ అనమాట. ఎక్కడ అంటే బీహార్‌లో. మరి కర్ణాటకలో ఫేమస్ డాన్స్ ఫార్మ్ ఒకటుంది. ఏది చెప్తారా? యక్షగాన. యక్షగాన. ఇంకొకటి డోల్ జాతర. డోల్ జాతర అండ్ యక్షగాన. ఈ 2 కూడా ఎగ్జామ్స్‌లో సో మెనీ టైమ్స్ అడిగాడండి. డోల్ జాతరని మొన్న రీసెంట్‌గా అడిగాడు. 2022 సీహెచ్ఎస్ఎల్ అడిగాడు. డోల్ జాతర ఈస్ ద డాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్ అని చెప్పేసి. ఏ స్టేట్ అంటే కర్ణాటక. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ CaOCl2? CaOCl2కి కామన్ నేమ్ అని అడుగుతున్నాడు. సో ఇదేంటిది? కాల్షియం ఆక్సైడ్, ఇదేమో క్లోరిన్. దీన్ని మనం ఏమంటామంటే కాల్షియం హైపోక్లోరేట్ అంటాం. కాల్షియం హైపోక్లోరేట్ అని పిలుస్తాం. ఒకటేమో కాల్షియం, ఇంకొకటేమో క్లోరిన్. సో దీన్ని మనం ఏమంటామంటే కాల్షియం హైపోక్లోరేట్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే బ్లీచింగ్ పౌడర్ అని పిలుస్తామండి. దీన్ని మనం ఏమని పిలుస్తాం? బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి బ్లీచింగ్ పౌడర్ ఎందుకు యూజ్ చేసుకుంటాం మనం? డిసిన్ఫెక్టెంట్‌గా, అంటే వాటర్‌లో ఉన్నటువంటి ఇన్సెక్ట్స్‌ని చంపేదానికి డిసిన్ఫెక్టెంట్‌గా యూజ్ చేసుకుంటాం దీన్ని, బ్లీచింగ్ పౌడర్‌ని. దాని పేరు ఏంటంటే కాల్షియం హైపోక్లోరేట్. కాల్షియం హైపోక్లోరేట్. దీంట్లో ఏముంటాయంటే లైమ్ ఉంటుంది, ఇంకొకటి క్లోరిన్ ఉంటుంది. సరే, మరి బేకింగ్ సోడా. వాషింగ్ పౌడర్. వాషింగ్ పౌడర్‌లో ఏముంటది సారీ, బేకింగ్ పౌడర్‌లో ఏముంటది? బేకింగ్ పౌడర్‌లో ఏముంటది? బేకింగ్ సోడాలో ఏముంటది? సో రిమైనింగ్ ఆప్షన్స్ అన్నిట్లో కూడా సోడా ఉంది కదా. సోడా అంటేనే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది దాంట్లో సోడియం ఉంటుందండి. సోడా అంటేనే ఫస్ట్ మనకి దాంట్లో ఏముంటుంది? సోడియం ఉంటుంది. సోడియం ఫార్ములా ఏంటి? Na ఉంటుంది. మరి వాషింగ్ సోడా. వాషింగ్ సోడాని మనం ఏమంటామంటే సోడియం కార్బోనేట్ అని పిలుస్తామండి. సోడియం కార్బోనేట్. దీని ఫార్ములా ఏంటంటే Na2CO3. నెక్స్ట్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా. సో సోడా అంటేనే మనకు ఖచ్చితంగా మనకు సోడియం ఉంటుందని తెలుసు. సోడియం బైకార్బోనేట్ అండి. సోడియం బైకార్బోనేట్. దీని ఫార్ములా ఏంటంటే NaHCO3. సో బైకార్బోనేట్ ఉండేటప్పుడు బేకింగ్ ఉంటే బైకార్బోనేట్ ఎక్కువగా ఉంటుంది. బేకింగ్లో ఉంటే బైకార్బోనేట్ ఎక్కువగా ఉంటుంది. సో బేకింగ్ సోడాలో సోడియం బైకార్బోనేట్ మనం బేకింగ్ సోడా అంటాం. వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్ మనం వాషింగ్ సోడా అని పిలుస్తాం. ఈ రెండుకి డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. టెనియా అంటే టేప్ వార్మ్స్, హిసోలియా లివర్ ఫ్లూక్ ఎక్సెట్రా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఫీలం అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఒక 4 టైప్స్ ఆఫ్ ఫీలమ్స్ ఉన్నాయి. సో ఏది ఆర్థ్రోపోడా, అనిలిడా, ప్లాటిహెల్మింథస్ అండ్ సోనాసైట్స్. సో ఎస్పెషల్లీ మూడింటి గురించి కొంచెం జాగ్రత్తగా తెలిసి పెట్టుకోండి. ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతున్నాడు. ఈ మధ్యలో ఏదో ఒక జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏదో ఒకటి ఇచ్చేసి ఏ ఫీలం కిందకి వచ్చేస్తుందని చెప్పేసి. సరే, ఫస్ట్ ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడాలో మనకు అన్ని టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా
అవి ఆర్థ్రోపోడా ఫ్యామిలీ కిందకే వస్తాయండి. ఆల్ ఇన్సెక్ట్స్, చీమలు, దోమలు అన్నీ కూడా. నెక్స్ట్ స్కార్పియన్, తేలు. స్కార్పియన్ అనేది కూడా ఆర్థ్రోపోడా కిందకే వస్తది. నెక్స్ట్ బీస్ ఉంటాయి గదా! బీస్ అనేవి కూడా. స్పైడర్స్. ఇది ఎగ్జామ్స్‌లో ఇవన్నీ డైరెక్ట్‌గా అడిగాడు. స్పైడర్స్ అనేది ఏ ఫిలిం కిందకి వస్తుందనేసి. నెక్స్ట్ బటర్‌ఫ్లైస్. బటర్‌ఫ్లైస్ అన్నీ కూడా మనకు ఆర్థ్రోపోడా ఫిలిం కిందకే వస్తాయి. నెక్స్ట్ అనిలీడా. అనిలీడా అన్నా, రింగ్ వార్మ్స్ అన్నా ఒకటే అండి. అనిలీడాకి ఇంకొక నేమ్ ఏంటంటే రింగ్ వార్మ్స్ అని కూడా పిలుస్తాం. లేదు, దీన్ని సెగ్మెంటెడ్ వార్మ్స్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఇవి సెగ్మెంట్‌గానే ఉంటాయి. సెగ్మెంటెడ్ వార్మ్స్ అని కూడా పిలుస్తాం. అనిలీడాని రింగ్ వార్మ్స్ కానీ లేదా సెగ్మెంటెడ్ వార్మ్స్ అని కూడా పిలుస్తాం. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి వీటికి అంటే ఎర్త్ వార్మ్స్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎర్త్ వార్మ్స్, లీచెస్. ఎర్త్ వార్మ్స్ కానివ్వండి, లీచెస్ కానివ్వండి, ఇంకా మరైన్ వార్మ్స్. ఎర్త్ వార్మ్స్, లీచెస్, మరైన్ వార్మ్స్ ఇవన్నీ కూడా మనకు దేనికి ఎగ్జాంపుల్స్ అవుతాయంటే రింగ్ వార్మ్స్‌కి ఎగ్జాంపుల్ ఉంటాయి. లేదా సెగ్మెంటెడ్ వార్మ్స్‌కి ఎగ్జాంపుల్స్‌గా ఉంటాయి. నెక్స్ట్ ప్లాటీహెల్మింథీస్. దీన్ని మనం ఏమంటామంటే ఇంకొక నేమ్ ఏంటంటే దీనికే టేప్ వార్మ్స్ అని కూడా పిలుస్తాం. సో టేప్ వార్మ్స్‌కి ఇంకో పేరేంటంటే టేనియా. టేనియా. ఇంకొకటి పిస్సోలా, ప్యాషియోలా. ప్యాషియోలా. ఎందుకంటే దీని ఇంకో పేరేంటంటే లివర్ ఫ్లూక్స్. ఎగ్జామ్స్‌లో ఫ్లూక్ అనేది కూడా వస్తే, ఫ్లూక్ అనే వర్డ్ కనిపిస్తే అది ప్లాటీహెల్మింథీస్ ఫ్యామిలీస్‌కి సంబంధించిందండి. ఫ్లూక్ అని కనిపిస్తే ఏ ఫ్లూక్ అయినా సరే దేనికి సంబంధించిందంటే ప్లాటీహెల్మింథీస్ ఫ్యామిలీస్‌కి సంబంధించింది. లివర్ ఫ్లూక్ ఎందుకు అంటే దీన్ని లివర్ ఫ్లూక్ అంటామంటే ఇది మనకు లివర్‌లో బైల్ జ్యూస్ అనేది సెగ్రిగేట్ అవుతుంది కదా! ఆ బైల్ జ్యూస్‌లో ఉంటది ఇది. బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ అనేది లివర్ అనేది బైల్ జ్యూస్‌ని సెగ్రిగేట్ చేస్తుంది. ఈ సెగ్రిగేటెడ్ జ్యూస్‌లో మనకి ఏముంటాయంటే ఈ ప్లాటీహెల్మింథీస్ ఉంటాయి. సారీ, ఈ ఫ్యాషియల్ లివర్ ఫ్లూక్స్ ఉంటాయి. ఇంకా ఇంకొకటుంది. స్పార్క్ టేప్ వార్మ్స్ అంటాం. దాన్నేమంటామంటే ప్లాటీహెల్మింథీస్‌కి సారీ, ఓకే, ఇంకొక నేమ్ ఉంది. దాని పేరేంటంటే టేనియాస్ సోలియం. టేనియా సోలియం. దీన్నే ఇంకొక మనం ఎగ్జాక్ట్‌గా మనం చెప్పాలంటే పోర్క్ టేప్ వార్మ్ అంటామండి. పోర్క్ టేప్ వార్మ్స్ అంటాం. ఇవి మనకు ఈ పోర్క్ టేప్ వార్మ్స్ అనేది ఎక్కడుంటదంటే స్మాల్ ఇంటెస్టైన్‌లో జనరేట్ అవుతాయి. కడుపులో పురుగులు పట్టిందంటాం గదా! కడుపులో పురుగులు పట్టింది, కడుపు నొప్పి వస్తుందంటాం గదా! అది ఇదే. పోర్క్ టేప్ వార్మ్స్‌లో. నెక్స్ట్ మరి ప్లాటీహెల్మింథీస్‌కి ఇంకొక నేమ్ ఉంది. ఏంటంటే దాని పేరేంటంటే ఫ్లాట్ వార్మ్స్ అని గూడా ఆల్సో నోన్ యాస్ ఫ్లాట్ వార్మ్స్. ఆల్సో నోన్ యాస్ ఫ్లాట్ వార్మ్స్. అనిలీడాని మనం ఏమంటాం? రింగ్ వార్మ్స్ అంటాం. అనిలీడాని రింగ్ వార్మ్స్ అని పిలుస్తాం. ప్లాటీహెల్మింథీస్‌ని అయితే ఫ్లాట్ వార్మ్స్ అని పిలుస్తాం. సో ఇవి మనకు డిఫరెంట్ ఫ్యామిలీస్. సో మనకు అడిగింది టేప్ వార్మ్, లివర్ ఫ్లూక్ ఈ 2 కూడా దేంట్లో ఉంటాయంటే ప్లాటీహెల్మింథీస్‌లో ఉంటాయి. నెక్స్ట్ వన్. వాట్ విల్ బి ద ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? ఫ్రమ్ నార్త్ నుంచి సౌత్ వరకు ఈ రేంజెస్ యొక్క ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పిర్పంజల్ రేంజెస్‌ని ఎగ్జామ్స్‌లో అడిగేదానికి చాలా చాలా ఛాన్స్ ఎక్కువ ఉన్నాయండి. పిర్పంజల్ రేంజెస్‌ని. ఎందుకు అంటే రీసెంట్‌గా అనంతనాగ్ డిస్ట్రిక్ట్‌లో, లద్దాఖ్‌లోని అనంతనాగ్ డిస్ట్రిక్ట్‌లో కొన్ని టెర్రరిస్టులు ఏం చేశారంటే ఇండియా యొక్క డీఎస్పీని కాల్చి చంపేశారు రీసెంట్‌గా. సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఆ పిర్పంజల్ రేంజెస్ నుంచే వస్తున్నారండి. ఎందుకు అంటే అక్కడ మన సెర్చ్ ఆపరేషన్స్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోతది. అందుకు మన ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందంటే త్రూ డ్రోన్స్ ద్వారా ఈ అటాక్స్ చేస్తోంది. కానీ టెర్రరిస్టులు ఎక్కడ దాంకున్నారంటే ఆ పిర్పంజల్ రేంజెస్‌లోనే దాంకున్నారు.
ఎగ్జామ్స్‌లో దాన్ని అడిగేదానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సరే నార్త్ టు సౌత్ మనకు నార్త్‌లో మనకు ఏముంటాయంటే ట్రాన్స్ హిమాలయాస్ ఉంటాయి. ఈ ట్రాన్స్ హిమాలయాస్‌లో ఏముంటాయంటే కారాకోరం రేంజెస్, ట్రాన్స్ హిమాలయాస్‌లో నార్త్ సైడ్ సో ఇటు సైడ్ ఇక్కడ ఏముంటదంటే మనకు కారాకోరం రేంజెస్ ఉంటాయి. కారాకోరం రేంజెస్. ఇండియాలో హైయెస్ట్ పీక్ అయినటువంటి K2 గాడ్విన్ అస్టీన్ ఇది ఏ రేంజెస్‌లో ఉందంటే ఈ కారాకోరం రేంజెస్‌లోనే ఉంటుందండి. గాడ్విన్ అస్టీన్ ఏ రేంజెస్‌లో ఉంటాయి? కారాకోరం రేంజెస్‌లోనే ఉంటాయి. ఈ ట్రాన్స్ హిమాలయాస్‌లో మళ్ళీ ఇంకొక రేంజ్ ఉంటది. ఏంటి అంటే కారాకోరం రేంజెస్ తర్వాత ఏముంటాయంటే ఇవి. ఇవి సారీ ఇది. ఇది లద్దాఖ్ రేంజెస్ అండి. దీన్ని ఏ రేంజెస్ అంటాం? లద్దాఖ్ రేంజెస్ అంటాం. దాని కిందకి ప్యారలల్‌గానే ఈ రేంజెస్ ఉంటాయి. ఇదేంటి అంటే ఇది జస్కార్ రేంజెస్. జస్కార్ రేంజెస్. సో, వీటి తర్వాత మనకు వచ్చేదేంటంటే హిమాద్రి. వీటి తర్వాత మనకేమొస్తుందంటే హిమాద్రీస్ వస్తాయి. వీటి కింద మనకు హిమాచల్ వస్తుంది. ఈ పిర్పంజల్ రేంజెస్ కానీ, ఈ పిర్పంజల్ రేంజెస్ మనకు దేంట్లో ఉంటాయంటే హిమాచల్‌లో ఉంటాయండి. హిమాచల్‌లో ఉంటాయి. మనకు జనరల్‌గా నార్థర్న్ హిమాలయాస్‌ని నార్థర్న్ హిమాలయాస్‌ని ఎన్ని టైప్స్‌గా డివైడ్ చేస్తామంటే 3 టైప్స్‌గా డివైడ్ చేస్తాం. ఒకటి హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్. ఇది ఔటర్ లేయర్. శివాలిక్ అనేది మనకు ఔటర్ లేయర్. ఔటర్ హిమాలయాస్ లేదు అంటే ఔటర్ హిమాలయాస్‌ని ఇంకేమని పిలుస్తామంటే శివాలిక్ అని పిలుస్తామండి. ఔటర్ హిమాలయాస్‌ని ఇంకొక నేమ్ ఏంటి? శివాలిక్ అని పిలుస్తాం. సరే హిమాద్రి మనకు ట్రాన్స్ హిమాలయాస్ అనేవి ఇక్కడ ఇంకొకటి ఉంటది. ఏంటి? ట్రాన్స్ హిమాలయాస్. ఇది మనకు ఇండియాలో నార్థర్న్ మోస్ట్ పాయింట్స్‌లో ఉండేవి ఏంటంటే ట్రాన్స్ హిమాలయాస్ అన్నమాట. సో, ఈ ట్రాన్స్ హిమాలయాస్ అనేవి హిమాలయాస్‌లో మాత్రం పార్ట్‌గా ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ హిమాలయాస్ అనేవి హిమాలయాస్‌లో ఒక పార్ట్‌గా ఉండవు. కానీ సెపరేట్ అవి. సో, ఈ ట్రాన్స్ హిమాలయాస్‌లో ఏముంటాయంటే ఏమని చెప్పుకున్నాం? ఒకటి కారాకోరం రేంజెస్ ఉంటాయి. ఆ తర్వాత లద్దాఖ్ రేంజెస్ ఉంటాయి. ఆ తర్వాత జస్కార్ రేంజెస్ ఉంటాయి. ఈ పిర్పంజల్ రేంజెస్ సో, ఈ ట్రాన్స్ హిమాలయాస్ తర్వాత ఏముంటుందంటే హిమాద్రి ఉంటుంది. హిమాద్రి తర్వాత హిమాచల్ తర్వాత శివాలిక్ ఉంటది. సో, ఈ పిర్పంజల్ రేంజెస్ అనేవి దేంతో మనకు పార్ట్‌గా ఉంటాయంటే హిమాచల్‌లో పార్ట్‌గా ఉంటాయండి. పిర్పంజల్ రేంజెస్. సో, పిర్పంజల్ రేంజెస్ ఎక్కడుంటదంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్‌లోనే ఉంటాయి. జమ్మూ అండ్ కాశ్మీర్‌లోనే ఉంటుంది. సో, కానీ అది హిమాద్రిలో ఉండదు. హిమాచల్‌లో వన్ ఆఫ్ ది పార్ట్‌గా ఉంటుంది. ఎవరు? పిర్పంజల్ రేంజెస్. పిర్పంజల్ రేంజెస్ కానీ, ధౌలాధర్ రేంజెస్ కానీ సో, ధౌలాధర్ రేంజెస్ మనకి ఏ స్టేట్‌లో కనిపిస్తుందంటే హిమాచల్ ప్రదేశ్‌లో కనిపిస్తున్నాయండి. పిర్పంజల్ రేంజెస్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్‌లో కనిపిస్తది. మరి హిమాద్రిలో మనకు ఏం కనిపిస్తాయంటే ఎవరెస్టు, నందాదేవి, నంగ పర్బత్ ఇవన్నీ కూడా మనకు హిమాద్రిలో పార్ట్‌గా కనిపిస్తుంటాయి. ఎవరెవరు? ఎవరెస్ట్ ఇవి నేపాల్‌లో. నెక్స్ట్ కాంచన్‌జంగా ఎక్కడ కనిపిస్తుంది? సిక్కింలో కనిపిస్తది మనకు. సిక్కింలో కనిపిస్తది. నంగ పర్బత్ జమ్మూ కాశ్మీర్‌లో. నందాదేవి ఉత్తరాఖండ్. సో, ఈ 4 వచ్చి హిమాద్రిలో పార్ట్‌గా ఉంటాయి. ధౌలాధర్ రేంజెస్ కానీ, లేదా పిర్పంజల్ రేంజెస్ కానీ హిమాచల్‌లో పార్ట్‌గా ఉంటాయి. సో, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో, ఆర్డర్ అడిగితే మాత్రం టాప్ మోస్ట్‌లో ఉండేదేంటంటే కారాకోరం రేంజెస్ అండి. సో, 3 ఆ తర్వాత లద్దాఖ్, ఆ తర్వాత జస్కార్, ఆ తర్వాత పిర్పంజల్. సో, ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతది. నెక్స్ట్ వన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫౌండర్ ఆఫ్ వ్యాక్సిన్ ఫర్ స్మాల్ పాక్స్? స్మాల్ పాక్స్‌కి వ్యాక్సిన్‌ని ఎవరు కనుక్కున్నారు? సో, 1796లో 1796లో ఒక పర్సన్ ఉన్నారు. ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్.
ఎడ్వర్డ్ జెన్నర్. ఈయన ఏం కనుక్కున్నాడంటే కౌ పాక్స్ వచ్చిన వాళ్ళకి ఏదొచ్చిన వాళ్ళకి? కౌ పాక్స్ వచ్చిన వాళ్ళకి స్మాల్ పాక్స్ రావట్లేదు. కౌ పాక్స్ వచ్చిన వాళ్ళకి స్మాల్ పాక్స్ రావట్లేదు అని ఒక ఐడెంటిఫై చేశాడు. ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేశాడంటే కౌ పాక్స్ వచ్చే వాళ్ళకి అంటే ఆవుల ద్వారా వచ్చేదాన్ని కౌ పాక్స్ అంటున్నారు. సో, ఆడ పాలు పిండే వాళ్ళకి కౌ పాక్స్ వచ్చింది. కానీ వాళ్ళకి స్మాల్ పాక్స్ రాలేదు అని అబ్జర్వ్ చేశాడు. అలా అబ్జర్వ్ చేసి దీని మీద రీసెర్చ్ చేసి ఏం చేశాడు అంటే ఒక వ్యాక్సిన్ కనుక్కున్నాడండి. దేనికి? స్మాల్ పాక్స్‌కి. స్మాల్ పాక్స్‌కి వ్యాక్సిన్ కనుక్కున్నాడు. ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. సో, అందుకే ఈయన్ని మనం ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఆర్ ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ. ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని పిలుస్తాం. ఎవరిని? ఎడ్వర్డ్ జెన్నర్‌ని. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ట్రెడిషనల్ మాస్క్ డాన్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్? సో, వెస్ట్ బెంగాల్ యొక్క ట్రెడిషనల్ మాస్క్ డాన్స్ ఏదని అడుగుతున్నాడు. ఏదని అడిగితే గంభీరా అండి. గంభీరా అనేది యాక్చువల్‌గా వార్ డాన్స్. కొంచెం రాక్షసులాగా కొంచెం గెటప్స్ ఏసుకొని ఒక డాన్స్ పెర్ఫార్మ్ చేస్తారు. దాన్నేమంటామంటే గంభీరా అని పిలుస్తాం. వెస్ట్ బెంగాల్‌లో ఉంటది. గిద్దా అనేది పంజాబ్‌లో పెర్ఫార్మ్ చేసే ఒక డాన్స్ అండి. పంజాబ్‌లో చేస్తారు. కావడి అంటాం. కవాడి గాని లేదా కావడి అంటాం. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు గదా! ఆయనకు గుర్తుగా చేస్తారండి. తమిళనాడు స్టేట్‌లో దీన్ని ఎక్కువగా పెర్ఫార్మ్ చేస్తుంటారు. తమిళనాడు స్టేట్‌లో చేస్తుంటారు. ఈవెన్ ఏపీలో గూడా చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఎస్పెషల్లీ ఈ డిస్ట్రిక్ట్స్‌లో చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఎక్కువగా ఉంటుంది ఇది. చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఎక్కువగా ఉంటుంది. జవారా అనేది హార్వెస్ట్ ఫెస్టివల్. జవారా అనేది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. దేనికోసం అంటే ఆహ్, జోవార్ జొన్నలున్నాయి గదా! జొన్నల యొక్క హార్వెస్ట్ మంచిగా రావాలని చెప్పి వస్తే ఈ డాన్స్ పెర్ఫార్మ్ చేస్తుంటారు. సో, ఈ డాన్స్ అనేది ఏ స్టేట్‌లో ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తారంటే మనకు పల్సెస్ ఎక్కువగా మనం పండించే స్టేట్ ఏదని అడిగితే మధ్యప్రదేశ్. సో, ఆ స్టేట్‌లో దీన్ని పెర్ఫార్మ్ చేస్తారండి. మధ్యప్రదేశ్ స్టేట్‌లో దీన్ని ఎక్కువగా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఈస్ ద ఇంటర్నేషనల్ టైగర్ డే అబ్జర్వ్డ్ అంటున్నాడు. సో, ఇంటర్నేషనల్ టైగర్ డే. సో, యాక్చువల్‌గా 2010లో 2010 జూలై 29థ్ సెయింట్ పీటర్స్‌బర్గ్ ఎక్కడ? రష్యాలో. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఒక కన్వెన్షన్ జరిగిందండి. దేని గురించి అంటే టైగర్స్ గురించి. ఎందుకు టైగర్స్ గురించి జరిగింది అంటే 2010కి వరల్డ్ వైడ్ 97% టైగర్స్ ఎక్స్‌టింగ్విష్ అయిపోయాయి. వరల్డ్ వైడ్ వరల్డ్ మొత్తంలో 97% టైగర్స్ అనేవి ఎక్స్‌టింగ్విష్ అయిపోయాయని చెప్పేసి ఒక కన్వెన్షన్ జరిగింది. ఆ టైంకి వరల్డ్ వైడ్ మొత్తం 3000 టైగర్స్ మాత్రమే బతికున్నాయి. మిగతావన్నీ గూడా చనిపోయాయని చెప్పేసి ఒక కన్వెన్షన్ జరిగిందనమాట. సో, దీన్ని ఈ సిట్యుయేషన్‌ని టాకిల్ చేయాలని చెప్పి ఒక కన్వెన్షన్ మీటింగ్ చేశారు. సో, ఆ రోజు నుంచే టైగర్స్ ప్రొటెక్షన్ తీసుకురావాలి అని తీసుకొనొచ్చారు. సో, అందుకే 29థ్ జూలైని వరల్డ్ ఇంటర్నేషనల్ టైగర్ డేగా అనౌన్స్ చేశారండి. సరే. మనం ఇండియా 1973లో టైగర్ ప్రొటెక్ట్ చేసే దానికోసం ఏం చేశారంటే ప్రాజెక్ట్ టైగర్‌ని తీసుకొనొచ్చారు. ప్రాజెక్ట్ టైగర్‌ని తీసుకొనొచ్చారు. ఎప్పుడు? 1973 ఇది 50 ఇయర్స్ అయింది. 2023కి 50 ఇయర్స్ అయింది. సో, టైగర్ ఉండే ప్లేసెస్‌ని ఏం చేశారంటే టైగర్ రిజర్వ్స్‌గా అనౌన్స్ చేశారండి. టైగర్ రిజర్వ్స్‌గా అనౌన్స్ చేశారు. ఎక్కడైతే టైగర్స్ ఉంటున్నాయో ఆ ప్లేసెస్‌ని టైగర్ రిజర్వ్స్‌గా అనౌన్స్ చేశారు. ఫస్ట్‌లో అలా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏదంటే బందీపూర్. జిమ్ కార్బెట్ ఇవన్నీ కూడా ఒకేసారి ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం బందీపూర్. ఎక్కడ అంటే కర్ణాటకలో. కర్ణాటకలో. సో, ఇలా ఈ ప్రాజెక్ట్ టైగర్ తీసుకురావడం వల్ల ఏం జరిగింది అంటే
90% వరల్డ్ టైగర్ పాపులేషన్‌లో 85-90% టైగర్ పాపులేషన్ ఇండియాలోనే ఉందండి. సో, వరల్డ్ టైగర్ పాపులేషన్‌లో ఇండియా నంబర్ 1 టైగర్ పాపులేషన్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఎవరున్నారంటే ఇండియానే ఉందండి. ఇండియానే ఉంది. దాంట్లో ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్ స్టేట్ ఎక్కువగా టైగర్స్ దాంట్లో ఎక్కువగా ఉందండి. నెక్స్ట్ వన్. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ ఈస్ ద ఎమినెంట్ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా ప్రైమర్లీ అసోసియేటెడ్? ఇళయరాజా గురించి ఏ స్టేట్‌కి తమిళనాడు. ఇళయరాజా గురించి చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటాను. తమిళనాడు స్టేట్‌కి సంబంధించిన పర్సన్ అండి. నెక్స్ట్ వన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ మోడీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం? సో, ఒక మోడీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం అనే బుక్‌ని ఎవరు రాశారని అడుగుతున్నారు. సో, మోడీ కమ్యూనిస్ట్ ఎప్పుడైతే 2019 ఎలక్షన్స్‌లో కంప్లీట్ మెజారిటీ వచ్చిందో, బీజేపీకి ఎప్పుడైతే కంప్లీట్ మెజారిటీ వచ్చిందో, చాలా ఇన్‌స్టిట్యూషన్స్‌ని, డెమోక్రటిక్స్‌ని వీళ్ళు చెడగొడుతున్నారు, కమ్యూనిజం వైపు నడుస్తున్నారు అని చెప్పి ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరేంటంటే మోడీ గవర్నమెంట్ అండ్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం. అది ఎవరు రాశారంటే సీతారాం యేచూరి రాశారండి. సీతారాం యేచూరి గారు రాశారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఇండియాకి ప్రెసిడెంట్‌గా వర్క్ చేశారు. ఈయన రాసిన బుక్స్ ఏంటంటే మై ప్రెసిడెంట్ ఇయర్స్ అనేది ఎవరు రాసిన బుక్ అంటే నెక్స్ట్ ద కోయలేషన్ గవర్నమెంట్. ఇది కూడా ప్రణబ్ ముఖర్జీ గారు రాశారండి. ఈ 2 బుక్స్ ఎవరు రాశారంటే ప్రణబ్ ముఖర్జీ గారే రాశారు. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ నాన్ as విజయ ఉత్సవ్ అని ఏ ఫెస్టివల్ అంటారు? ఏ ఫెస్టివల్ అంటారంటే హంపీని అంటారండి. హంపీని అంటారు. ఇది విజయనగర కింగ్డమ్ వాళ్ళ యొక్క ఓల్డెస్ట్ ఫెస్టివల్. విజయనగర కింగ్డమ్ వాళ్ళు హంపీని అక్వైర్ చేసుకున్నప్పటి నుంచి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నారు. విజయనగర కింగ్డమ్ యొక్క డైనాసిటీ ఏదని అడిగితే హంపీనండి. హలిబేడు అంటాం. ఓల్డ్ నేమ్ ఏంటంటే హలిబేడు. ఓల్డ్ నేమ్ ఏంటంటే హొలిబేడు. దీన్నే మనం ఏమంటామంటే ఇప్పుడు ప్రజెంట్ హంపీ అని పిలుస్తున్నాం. సో, అక్కడ ఆ హంపీ ఫెస్టివల్ ఏమంటామంటే విజయ ఉత్సవ్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ గంగసాగర్ మేళా వెస్ట్ బెంగాల్ యొక్క ఫెస్టివల్ అండి. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అఫీషియల్‌గా ఈ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. పుష్కర్ ఫెయిర్ అనేది ఎక్కడ జరుగుతుందంటే అజ్మీర్‌లో జరుగుతుందండి. అజ్మీర్ ఎక్కడ ఉన్నది? రాజస్థాన్ స్టేట్లో జరుగుతుంది. కోనార్క్ డాన్స్ ఫెస్టివల్ ఇది ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జరుగుతుంది. 5 డేస్ ఫెస్టివల్ ఇది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ జరుగుతుంది. 5 డేస్ ఫెస్టివల్ అనమాట. 5 డేస్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే ఒడిస్సా స్టేట్లో జరుగుతుందండి. కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడుంది? కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడుందంటే ఒడిస్సాలో ఉంటుంది. సో, కోనార్క్ ఆ టెంపుల్‌లోనే జరుగుతుందండి. కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడుందంటే ఒడిస్సాలో ఉంది. సో, అక్కడే ఇది ఫెస్టివల్ కూడా జరుగుతుంది. విజయోత్సవ్ అయితే హంపీ ఫెస్టివల్ అండి. నెక్స్ట్ వన్. హూ బిల్డ్ ద ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఆఫ్ ఆకాష్ మిసైల్? సో, రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఆకాష్ మిసైల్ అసలు ఎందుకు ఇది? రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఎందుకు అంటే ఒక మిజైల్ని లాంచ్ చేసిన తర్వాత అంటే సర్ఫేస్ టు ఎయిర్ కానివ్వండి, సర్ఫేస్ టు ఎయిర్‌లో కానివ్వండి, లేదా ఎయిర్ టు ఎయిర్ మిజైల్ని ట్రీట్ చేయడానికి లేదా ట్రాక్ చేయడానికి రీసెంట్‌గా రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ని ఫైండ్ చేశారండి. రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ని బిల్డ్ చేశారు. ఎవరు చేశారంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేసి ఎవరికి ఇచ్చారంటే DRDO వాళ్ళకి దీన్ని ఇచ్చారండి. భారత్ డైనమిక్స్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేసి DRDO వాళ్ళకి ఇచ్చారు. ఆ మిసైల్ పేరు ఏంటంటే ఆకాష్ మిసైల్. అది సర్ఫేస్ టు ఎయిర్ కానివ్వండి లేదా ఎయిర్ టు ఎయిర్ కానివ్వండి మిసైల్‌ని ట్రాక్ చేయగలుగుతుంది లేదా ట్రీట్ చేయగలుగుతుంది. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ సిటీ ఈస్ ద 7th హాకీ మెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ బీయింగ్ ఆర్గనైజ్డ్?
7th హాకీ మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే మద్రాస్లో జరిగిందండి. మద్రాస్లో జరిగింది. ఎక్కడ ఇది? చెన్నైలో. సో చెన్నై అయినా మద్రాస్ అయినా రెండు ఒకటే. చెన్నైలో జరిగింది. సో తమిళనాడు స్టేట్లో. ఏ స్టేట్లో? తమిళనాడు స్టేట్లో. తమిళనాడు స్టేట్లో జరిగింది ఇది. రీసెంట్గానే జరిగింది. ఆగస్టులో జరిగింది ఇది. ఆగస్టులో జరిగింది. మరి దీంట్లో విన్నర్ ఎవరు? దీంట్లో విన్నర్ ఎవరు వచ్చి ఇండియా అండి. రన్నరప్ వచ్చి మలేషియా. రన్నర్స్ వచ్చి మలేషియా. సో ఎక్కడ జరిగింది అంటే తమిళనాడులో జరిగింది. సో తమిళనాడు క్యాపిటల్ చెన్నైలో జరిగింది. నెక్స్ట్ వన్. PM Narendra Modi will attend the BRICS summit on August 22. ది సమ్మిట్ విల్ బీ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ అంటున్నాడు. సో రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. బ్రిక్స్ ఎన్ని కంట్రీస్ మెంబర్షిప్స్గా ఉన్నాయంటే రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. సో బ్రిక్స్లో 5 మెంబర్ కంట్రీస్ మెంబర్షిప్ కంట్రీస్గా ఉంటున్నాయి. ఎప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 5 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. రీసెంట్గా దీని యొక్క సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో జరిగిందండి. ఎక్కడ జరిగిందంటే జోహాన్స్బర్గ్. జోహాన్స్బర్గ్లో దీని యొక్క సమ్మిట్ జరిగింది. ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. మరి ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఏం డెసిషన్ తీసుకున్నారు? ఈ క్వశ్చన్ ఎగ్జామ్స్ అడిగేదానికి చాలా ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే ఇంతకుముందు మెంబర్ కంట్రీస్ 5 ఉన్నాయి. ఏవి? రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. దీనికి ఈ బ్రిక్స్ సమ్మిట్ని బ్రిక్స్ని ఎక్స్పాండ్ చేస్తూ రీసెంట్గా 6 కంట్రీస్ని జాయిన్ చేసుకున్నారండి. 6 న్యూ కంట్రీస్ని జాయిన్ చేసుకున్నాయి. ఇవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందంటే 2024 జనవరి 1 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. ఈ 6 న్యూ కంట్రీస్ యొక్క జాయినింగ్. ఏ కంట్రీస్ జాయిన్ చేసుకున్నాయంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఈజిప్ట్ కానివ్వండి. నెక్స్ట్ అర్జెంటీనా, ఇథియోపియా, ఇంకా ఒక 2 కంట్రీస్ ఉన్నాయి. ఏవంటే అవి ఇరాన్ అండ్ సౌదీ అరేబియా. ఇరాన్ ఒకటి, సౌదీ అరేబియా. ఇరాన్ ఒకటి అండ్ సౌదీ అరేబియా. సో ఇవి మనకు రీసెంట్గా బ్రిక్స్లోకి జాయిన్ అయిన కంట్రీస్. ఏవి? UAE, ఈజిప్ట్, అర్జెంటీనా, ఇథియోపియా, ఇరాన్ అండ్ సౌదీ అరేబియా. ఈ 6 కంట్రీస్ రీసెంట్గా ఈ బ్రిక్స్ సమ్మిట్లోకి జాయిన్ అయ్యాయి. సో అఫ్కోర్స్ ఇండియానే ప్రపోజల్ పెట్టింది ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అండ్ పర్మిషన్ ఇచ్చారు. అందరూ ఒప్పుకున్నారు. సో 6 కంట్రీస్ని జాయిన్ చేశారనమాట. సో ఈ బ్రిక్స్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2009లో ఎస్టాబ్లిష్ అయిందండి. సో బట్ ఈసారి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఈసారి జాయిన్ అవ్వలేదు. ఎందుకు అంటే బ్రెజిల్ ఒకవేళ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతోంది కదా. రష్యా ఉక్రెయిన్ వార్లో పుతిన్ అరెస్ట్ చేస్తారనే భయంతో ఈ రష్యా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లోనే జరుగుతుందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్ 2023లో ఇండియాలో జరిగింది. 2024లో ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లోనే జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్స్లోనూ మెంబర్షిప్గానే ఉంది అండ్ మోర్ ఓవర్ G20 సమ్మిట్కి నెక్స్ట్ టైం అది కండక్ట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సరే, మరి రీసెంట్గా ఇప్పుడు బ్రిక్స్ 2023లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది కదా. 2021లో ఏఏలో ఎక్కడ జరిగింది? 2021లో ఎక్కడ జరిగింది? చూడండి, మీకు ఎప్పుడైనా డౌట్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరిగింది కదా 2023లో. 2022లో ఎక్కడ జరిగి ఉంటుందంటే బ్రెజిల్లో జరిగి ఉంటుందండి. అంటే దీనికి ముందు సీక్వెన్స్ ఇప్పుడు ఇండియాలో 2021లో ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది. 2021లో ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం ఎక్కడ జరుగుతుంది? 2024లో ఎక్కడ జరుగుతుంది అంటే రష్యాలో జరుగుతుంది. 2024లో ఎక్కడ జరుగుతుంది? రష్యాలో జరగాలి బ్రిక్స్ సమ్మిట్. నెక్స్ట్ వన్. Which state government has implemented one district one product scheme with a grant of 58 crore to promote its indigenous products? సో కొన్ని రీసెంట్గా వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ అని మన రైల్వే స్టేషన్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇండిజినియస్ ప్రోడక్ట్స్ రైల్వే స్టేషన్స్లో కూడా దొరుకుతున్నాయండి. ఒక స్టాల్స్ పెట్టి సేల్ చేస్తున్నారు. అంటే అక్కడ
ఫేమస్ అయినటువంటి ఐటెమ్స్ తీసుకొనొచ్చి అక్కడ సేల్ చేయడం జరుగుతా ఉంది. సో, ఇలాంటి ప్లేస్‌లో రీసెంట్‌గా ఒక స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, దీన్ని ఇంకా ప్రమోట్ చేయాలని చెప్పేసి, వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రాడక్ట్ ఈ స్కీమ్‌ని లాంచ్ చేసిందనమాట. ఎంత ఔట్‌లే పెట్టిందంటే 58 క్రోర్స్ ఔట్‌లే పెట్టిందండి. దీని మీద స్పెండింగ్ ఎంత పెట్టింది? 58 క్రోర్స్. దేనికోసం? అంటే ఇండిజినస్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకోవడానికి. ఇండిజినస్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకోవడానికి. అది ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే గుజరాత్ అండి. గుజరాత్ దీన్ని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్‌కి రీసెంట్‌గా 58 క్రోర్స్ అలొకేట్ చేసి మరి ఇండిజినస్ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేసుకుంటా ఉంది. ఇది మన